ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. ఇక్కడ కూర్చున్నటువంటి మనమంతా కూడా ఈ లేఖనాన్ని పెళ్ళి జరిగేటువంటి సందర్భంలో మాత్రమే దీన్ని విని ఉంటాం తప్ప మరెప్పుడు దీని గురించి ధ్యానించి ఉండం. నేను ఆదికాండాన్ని వివరిస్తున్నాను కాబట్టి ఈ మస్కట్కి వచ్చినప్పటి నుంచి 2వ అధ్యాయాన్ని ప్రారంభించాను. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి రేపు సాయంకాలానికి 2వ అధ్యాయం అయిపోతుంది. అంత కాస్ట్లీ ఆదికాండం 2వ అధ్యాయం ఉన్నది. ఊరికే అంటున్నాను. దేవుడు వ్రాయించినటువంటి లేఖనం అన్నది దానికి సమయం సందర్భం ఉండదు. ప్రతిదీ మనకు సంబంధించింది. ఈ వచనాన్ని ఇక్కడే వివరించాలి, ఈ పాటను ఈ సందర్భంలోనే వాడాలి. మనమంతా చాలామంది ఒకవేళ కనుక ఇప్పుడు ఇంట్లో మీటింగ్ పెట్టించుకున్నది కదా, పరదేశులమో ప్రియులార అనే పాట ఎత్తుకున్నాం అనుకో, అక్క చాలా ఫీల్ అయిపోతుంది. అదేంటి నేను పెట్టించుకున్నది అందుకు కాదు కదా అని. అంటే కొన్ని పాటలు కొన్ని సందర్భాలను పాడాలి అని. అలాంటిదేమీ లేదు. ప్రతిదీ మన బోధ కోసమే, మన హెచ్చరిక కోసమే, ప్రతిదీ కూడా మన జాగ్రత్త కోసమే. లేఖనం అన్నది ప్రతి సందర్భంలో మాట్లాడదగినది, బోధింపదగినది. ఎందుకు ఈ మాట ముందుగా చెప్తున్నాను అంటే, అదేంటి పెళ్ళి జరగట్లేదు కదా, ఇక్కడ పెళ్ళికి సంబంధించిన మాట ఎత్తుకున్నాడు ఏంటి అని అంటే, బైబిల్ ఏమి అలా సబ్ హెడ్డింగ్లు పెట్టి ఇది పెళ్ళికి, ఇది చనిపోయినప్పుడు, ఇది పుట్టినరోజుకి అలా ఉండదు. దేవుని మాట ప్రతి సందర్భంలో చూద్దాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఈ మిగిలినటువంటి లేఖన భాగాన్ని రేపు ధ్యానించుకుందాం. ప్రస్తుతానికైతే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మనం మొదటి అధ్యాయం చూసినప్పుడు అస్తమయమును ఉదయమును కలుగా ఒక దినమాయను. చూడండి 4వ వచనంలో, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును. ఇలా మనం చూసినప్పుడు 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. మొదటి రోజు మంచిదన్నాడు. చివర 31వ వచనంలో కూడా దేవుడు తాను చేసిన యావత్తు చాలా మంచిది అని అన్నాడు. అన్నీ మంచివి. అయితే మొట్టమొదటిసారి ఒక విషయాన్ని మంచిది కాదు అంటున్నాడు ఆయన. ఏంటి మంచిది కాదు? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? ఇది పక్షుల విషయంలో ప్రయోగించబడలేదు, జలచరాల విషయంలో ప్రయోగించబడలేదు, మృగాల విషయంలో లేదు. ఒక మానవుడి విషయంలోనే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఎందుకు వ్రాయబడింది? ఎందుకు అంటే, మానవుణ్ణి దేవుడు చేసినటువంటి విధానం తన పోలికలో తన స్వరూపంలో సృజించాడు. ఇంతకీ ఆయన పోలిక, ఆయన స్వరూపం ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు ఆయన. మనిషిని ఎలా చేశాడు ఆయన అంటే, మోరల్ బీయింగ్గా చేశాడు ఆయన, నైతిక జీవిగా చేశాడు. ఎమోషనల్ బీయింగ్ అంటే భావోద్వేగానికి సంబంధించిన వ్యక్తిగా చేశాడు. అండ్ సోషల్ బీయింగ్, సామాజికమైనటువంటి వ్యక్తిగా చేశాడు. కాబట్టి మానవుడికి ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, భావోద్వేగానికి సంబంధించినటువంటి సహాయం కావాలి. అలాగే ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, భౌతికమైనటువంటి అవసరాలు ఉంటాయి. అలాగే స్పిరిచువల్ బీయింగ్, ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలు ఉంటాయి. అండ్ మోరల్ సపోర్ట్ కావాలి, నైతికంగా సపోర్ట్ కావాలి. ఈ లక్షణాలు మానవుడి కంటే ముందు చేయబడినటువంటి ఏ జీవిలోనూ ఉండవు. జంతువులకి భావోద్వేగాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. కానీ నైతికత మీద ఆధారపడినటువంటి ఎమోషన్ కాదు అది. అవి స్పిరిచువల్ బీయింగ్స్ కాదు.
వాటికి ఫిజికల్ నీడ్స్ ఉంటాయి. మనిషి విషయానికి వచ్చినప్పుడు మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఈ నీడ్స్ అనేవి తీరవు. మ్యాక్సిమం పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయంటే భౌతికమైన అవసరాల కోసమే అనేటట్టు అనుకుంటారు. నిజమే, అది ఒకటి. కానీ ఎమోషనల్, భావోద్వేగ పరంగా మన భావోద్వేగాన్ని పంచుకునేటువంటి వ్యక్తి కావాలి. సోషల్గా అంటే సామాజికంగా మనకి భద్రతనిచ్చేటువంటి వ్యక్తి కావాలి. స్పిరిచువల్గా మనల్ని పురికొల్పేటువంటి వ్యక్తి కావాలి. మోరల్గా సపోర్ట్ చేసే వ్యక్తి కావాలి. మొత్తం సృష్టి అంతా చేసిన తర్వాత ఆదాము విషయంలో దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎందుకంటే అది ప్రారంభం. అయితే రోజులు గడిచే కొద్దీ ఆదాముకి ఇవన్నీ కొరత ఏర్పడతాయి. కాబట్టి మంచిది కాదు నరుడు ఒంటరిగా ఉండడం. అంటే దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు తను ఒక్కడిగానే చివరిదాకా వచ్చేటువంటి విధానంలో దేవుడు చేయలే. మరొకసారి చెబుతున్నాను, మానవుణ్ణి దేవుడు చేసినప్పుడు ఒక్కడే, ఇంకా ఎవరి సపోర్ట్ లేకుండా తానొక్కడే చివరిదాకా వచ్చేటువంటి ఆ విధానంలో మానవుణ్ణి చేయలే. ఇక్కడ ఆదాం విషయంలో మాట్లాడుతున్నాం కాబట్టి స్త్రీ కావాలి ఆదాంకి. ఇక్కడ ఎందుకు కావాలి? ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, స్పిరిచువల్గాను, మోరల్గాను, సోషల్గాను, ఇప్పుడైతే ఫైనాన్షియల్గా కూడా, ఆర్థికంగా కూడా అవసరమే. ఇది కేవలం ఆదాముకు సంబంధించింది మాత్రమే కాదు, హవ్వకు సంబంధించింది కూడా. హవ్వ కూడా ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వివాహం అనే దాన్ని మొట్టమొదట ఏర్పాటు చేసింది ఎవరంటే దేవుడు. కానీ మనం జంతువుల విషయంలో జంతువులు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆయన చెప్పలే, పక్షులు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పలే. కానీ మనిషి విషయానికి వస్తే మొట్టమొదట వారి ఇరువురిని ఏకం చేసింది, ఒకరి కోసం ఒకరిని చేసింది మానవుడి విషయంలోనే జరిగింది. మనం సామెతల గ్రంథము, క్షమించండి, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయాన్ని చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. ప్రసంగి 4వ అధ్యాయము 9 నుంచి నేను చదివి వినిపిస్తాను. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకునే ఎడల వారికి వెట్ట కలుగును, ఒంటిగానికి వెట్ట ఏలాగు పుట్టును. ఒంటరిగా ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాన్ని ఎదిరింపగలరు, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా అంటున్నాడు. అంటే ఒంటరిగా ఉండకూడదు. చివరికి పురుషులైనా సరే ఇద్దరు కలిసి ఉంటే కదా బయట నుంచి వచ్చే వ్యక్తిని ఎదిరించగలడు అంటూ ఒంటరితనం అన్నది మంచిది కాదు అని చెప్తున్నాడు సొలొమోను. అయితే మనం చదువుకున్నది ఆదికాండంలో అది సహవాసాన్ని గురించి కాదు, అది ఆదాముకి హవ్వ విషయంలో చెప్పబడినటువంటి మాట. అంటే ఈ స్త్రీ పురుషులోనే కాకుండా బయటైనా సరే ఒంటరిగా ఉంటే త్వరగా ఓడిపోతాం, త్వరగా పడిపోతాం అని మాట్లాడుతూ చివరికి అక్కడ అంటాడు చూడండి, ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును, ఒంటిగానికి వెట్ట ఎలాగ పుట్టును. కనీసం వెట్ట కలగాలన్నా సరే ఇద్దరు కలిసి ఉండాలి కదా అని అంటున్నాడు. అంటే ఒంటరిగా ఉండడం అన్నది ప్రమాదకరమైన స్థితి. ఎందుకు ప్రమాదం అంటే దేవుడు ఒంటరిగా ఉండడానికి మానవుణ్ణి చేయలేదు కాబట్టి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక సందర్భాన్ని చెప్పాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి నేను చదివి వినిపిస్తాను. బహుశా మీరంతా చదివే ఉంటారు, మరొకసారి చూద్దాం. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును అనెను. ఇక్కడ యేసు ప్రభు ఒక సందర్భాన్ని చెబుతున్నాడు.
ఇల్లు అంటే ఇక్కడ మనిషి, ఇల్లు అంటే మనిషి. అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేశారు అంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిసాన్ని తీసుకున్నారు తప్ప ఆయన తర్వాత వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించలే. వీళ్ళు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళారు, పాపాలు ఒప్పుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. అంటే ఏమైంది? వారి పాపాలు కొట్టివేయబడ్డాయి, వాళ్ళు పరిశుద్ధులుగా చేయబడ్డారు. ఏది? యేసు ప్రభు రాకముందు తాత్కాలికంగా. ఇక దానితోనే సరిపెట్టుకున్నారు. అయితే యోహాను ఎందుకు వారిని శుద్ధీకరించాడు అంటే, ఎలాగైతే ఇంటిని, ఉదాహరణకి మనం ఇక్కడ సమావేశానికి రాకముందు ఇంటిని అంతటినీ శుభ్రం చేసి ఉంటారు, అంటే కొత్తగా వచ్చే వ్యక్తులకి ఇబ్బంది లేకుండా అంతా శుభ్రం చేసి వదిలిపెట్టేస్తే మరలా రేపటికి మరలా చెత్తపడుతుంది. బాప్తిసం ఇచ్చే యోహాను తన వెనకాల వస్తున్నటువంటి యేసు ప్రభు కోసం మార్గాన్ని సరళం చేశాడు. ఆయన ఎలాగూ బాప్తిసం రూపంలో సరళం చేశాడు. అయితే బాప్తిసం తీసుకున్నారు తప్ప తర్వాత వస్తున్న యేసు ప్రభుని లోపలికి ఆహ్వానించలే. దాని గురించి యేసు ప్రభు మాట్లాడుతూ, ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకున్నారో వాళ్ళ స్థితి ఎలాగుందంటే, అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చారు, పాపాలు ఒప్పుకున్నారు, వారిలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు, ఆ చెడు లక్షణాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరినో లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములు వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఏం మాట్లాడుతున్నాడంటే, ఇల్లు ఓడ్చబడింది, అంటే బాప్తిసం రూపంలో మొత్తం అన్ని ఒప్పేసుకున్నారు, కానీ ఆ ఇంటిలోనికి ఇంకెవరిని ఆహ్వానించలే. అప్పుడు వదిలిపోయినటువంటి దయ్యాలు, ఆ అపవిత్రాత్మ వెళ్ళిపోయిందంట, అది అలా తిరిగిందంట, నీరు లేని చోట్ల తిరిగిందంట. మరలా నేను వదిలిపెట్టి వచ్చినటువంటి ఇంటికి వెళ్దామని తిరిగి వచ్చింది. వచ్చేటప్పటికి ఇంట్లో ఎవరు లేరంట, ఇల్లు అమర్చబడి చక్కగా ఉందంట, కానీ ఎవరు లేరు. అప్పుడు అది తనొక్కతే లోపలికి రాలే, అక్కడి నుంచి అటే వెళ్ళి ఏవేవైతే నివాసాలు లేక తిరుగుతున్నాయో అలాంటి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్రాత్మలు వెంట పెట్టుకుని వచ్చేసాయంట. రాగానే వీడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదైపోయింది. మొదట ఒకే అలవాటు ఉండేది, ఒకే చెడుతనం ఉండేది. ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని కొద్ది కాలం కొనసాగాడో ఆ తర్వాత మరలా పాపంలో పడేటప్పటికి ఎలా అయిపోయిందంటే, ఈసారి అన్ని రకాల అలవాటు అయిపోయాయి. తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాలు. అంటే ఏం చెప్తున్నాడు యేసు ప్రభు అంటే, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండొద్దు, ఆ ఖాళీ చేయబడినటువంటి ఇంటిలోనికి నన్ను ఆహ్వానించు, నేను వస్తే మన ఇద్దరం కలిసి ఉంటే అప్పుడు నీ స్థితి నూతన సృష్టిగా మారుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే శోధనకి, పాపానికి త్వరగా పడే అవకాశం ఉంది. దీన్నే అపోస్తులు ఏమంటారు అంటే, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 42 నుంచి అపోస్తలుడైన పేతురు మాట్లాడుతూ అంటున్నాడు. ఎవరెవరైతే యేసు ప్రభువులో బాప్తిసం తీసుకున్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. చూడండి, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. ఎవరైతే ఆ 3000 మంది బాప్తిసం తీసుకున్నారో వాళ్ళు మరలా లోకానికి వెళ్ళకుండా, మరలా పాపానికి వెళ్ళకుండా, తాము ఒప్పుకున్నటువంటి ఆ పాపపు ఒప్పుకోలకి కట్టుబడి ఉండాలి అంటే, లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఎదగాలి అంటే ఏం చేశారంటే, వాళ్ళు వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును, ఫెలోషిప్, సహవాసంలో ఉన్నారంట. ఎందుకని? మామూలుగా చాలామంది ఏమంటారు అంటే, చర్చికి వెళ్దామన్నప్పుడు లేదా సమావేశానికి వెళ్దామన్నప్పుడు ఏమంటారు అంటే, భక్తి అనేది గుండెల్లో ఉంటే సరిపోతుంది, మనసులో ఉంటే సరిపోతుంది, అక్కడికి వెళ్తేనే భక్త అనేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఒంటరిగా ఉండడానికి మానవుడు సృజించబడలేదు. ఏది? భౌతికంగా మానవుడు ఒంటరిగా ఉండడానికి సృజించబడలేదు, ఆధ్యాత్మికంగా కూడా ఒంటరిగా ఉండేదానికి సృజించబడలేదు. మీకు తెలుసా, మనకు సామెతలు రాయబడుతుంది, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును. ఎక్కువ ఎవరు నవ్వుతూ ఉంటారంటే లోపల సముద్రం అంత దుఃఖాన్ని పెట్టుకున్నారు, జస్ట్ కవర్ చేస్తుంటారు అంతే. నిజంగా సంతోషంగా ఉండాలి, అంత నవ్వరు. ఎక్కువ నవ్వుతున్నారంటే దాని అర్థం ఏంటంటే లోపల పట్టరాని బాధ ఉంది, అది బయటకు కనపడకుండా కవర్ చేస్తూ ఉంటారు.
ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉంటుంది. మనలో చాలామంది లేకపోతే ఎవరైతే బ్రోకెన్ రిలేషన్షిప్స్ ఉంటాయో, బ్రోకెన్ రిలేషన్షిప్స్ అంటే సంబంధాలు విచ్ఛిన్నం అయిపోయి ఉంటాయి. నాకు తెలిసి ఈ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ అది. ఎందుకంటే మీ పరిస్థితులు డిఫరెంట్, అక్కడ ఉన్న వాళ్ళు ఏం బాగుండారని అర్థం కాదు. మొత్తానికి రిలేషన్షిప్ అన్నది బ్రేక్ అయి ఉంటుంది కదా. వాళ్ళ పరిస్థితి ఏంటంటే అందరిలో నవ్వినా సరే ఒంటరితనం, మరలా ఒక్కరమే ఇంటికి వెళ్ళాలి, మరలా గడి పెట్టుకొని రూమ్లో ఒక్కరే ఉండాలని కానీ ఇక చెప్పలేని బాధ. ఒక్కో సెకండ్ ఒక్కో సంవత్సరం నాకు గడుస్తుంది. ఎందుకని దేవుడు మానవుడిని ఎలా చేశాడు అంటే ఒంటరిగా ఉండడానికి సృజించలేదు ఆయన. మన ఫిజికల్ నీడ్స్ తీరాలి, ఎమోషనల్ ఆ పెయిన్ను పంచుకునేవాడు కావాలి, లేకపోతే మనకి మోరల్ సపోర్ట్ ఇచ్చేటువంటి వ్యక్తి కావాలి, మనల్ని సోషల్గా భద్రత తీసుకునే వ్యక్తి కావాలి, మనల్ని స్పిరిచువల్గా సపోర్ట్ ఇచ్చే వ్యక్తి కావాలి, ఫైనాన్షియల్గా మనకి స్టెబిలిటీ ఇచ్చే వ్యక్తి కావాలి. ఇన్ని ఉంటాయి. ఒక వ్యక్తి అంటే జస్ట్ ఏదో శారీరక సంబంధం కోసం కాదు పెళ్ళి అనేది. ఆ వ్యక్తిలో ఇన్ని అవసరాలు ఉంటాయి, ఇన్ని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు నేను కురింగిపోయినప్పుడు నాకు సపోర్ట్ చేసే పర్సన్ కావాలి, నాకు ధైర్యం చెప్పాలి, నన్ను ముందుకు నడిపించాలి. ఎవరుంటారు? నా ఎమోషన్స్ని, భావోద్వేగాలు పంచుకునే పర్సన్ ఎవరుంటారు? ఆ వ్యక్తి లేనప్పుడు నేను ఇంత ప్రపంచాన్ని జయించినా సరే మరలా ఇప్పుడు ఇక్కడ వాకింగ్ చెప్తున్నాను, ఓకే అంతా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? నేను ఇప్పుడు బయలుదేరి మరలా రూమ్కి వెళ్ళిపోవాలి. అవునా? మరలా నేను రూమ్కి వెళ్ళి మరలా లాక్ చేసుకున్నానంటే ఒక్కడిని అయిపోతాను కదా, నేను ఒక్కడిని. ఇప్పుడు ఆ ఒక్కడినైనా నన్ను సపోర్ట్ చేయాలంటే, నన్ను సంతోషంగా ఉంచాలంటే నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. అది ఒంటరితనం అన్నది చాలా భయంకరమైంది. ఎందుకు భయంకరం అంటే దేవుడు అలా డిజైన్ చేయలేదు మనల్ని. ఒంటరిగా ఉండడానికి దేవుడు మనల్ని డిజైన్ చేయలే. ఒకవేళ ఇప్పుడు జంతువులు చూడండి, ఒంటరిగా ఉంటాయి, అవేం బాధపడవు, నాకు పార్ట్నర్ లేరు అని బాధపడవు. అవి ఒంటరిగా ఉంటాయి, హ్యాపీగానే ఉంటాయి. కానీ మనిషి విషయంలో ఒంటరితనం అన్నది మనిషి క్యారీ చేయలేడు. కారణం ఏంటంటే మనిషి సృజించబడింది ఒంటరిగా ఉండడానికి కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆయన చెప్పాడు, ఆయన చెప్పాడు. ఇప్పుడు మధ్యలో వచ్చిన తర్వాత మనం ఆ ప్రాసెస్ని బ్రేక్ చేసామనుకో, ఏ కారణం చేతనైనా దాన్ని క్యారీ చేయడం కష్టం, అక్షరాల నరకాన్ని అనుభవిస్తాం. బయట గంభీరంగా కనిపించవచ్చు కానీ మనం ఎమోషనల్ బీయింగ్స్. ఉదాహరణకి దావీదు బలమైనటువంటి నాయకుడు, ఆయన సింహపు గుండె కలిగిన వాడు అని రాయబడింది ఆయన గురించి. ఆయన యుద్ధంలో దిగితే అవతల శత్రువు వణికిపోవాల్సిందే, అంతటి వీరుడు ఆయన, మహాచక్రవర్తి. అయితే ఒకానొక సందర్భంలో బత్షెబాకు పుట్టినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆరోగ్యం పోయింది, అంటే అనారోగ్యంగా ఉన్నాడు. అప్పుడేమైంది, 7 రోజులు సాగిలపడ్డాడు దేవుని సన్నిధిలో. అంటే ఎమోషనల్గా చాలా వీక్ పర్సన్ దావీదు, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ పర్సన్, ఎవరినైనా ఎదిరించగలడు. ఎదురుగా గొల్లియాతు నిలబడినప్పుడు కుక్కను చూసినట్టు చూశాడు, అంతటి వీరుడు. కానీ కొడుకు విషయంలో చనిపోతాడేమో అని 7 రోజులు ఉపవాసంతో సాగిలపడ్డాడు. అంటే 7 రోజులు ఉపవాసం అంటే మామూలు విషయం. ఎందుకు సాగిలపడ్డాడు అంటే ఎమోషనల్గా అంత వీక్ పర్సన్ ఆ వ్యక్తి, అంత బలహీనుడు. దావీదనా మనం కూడా ఎమోషనల్గా చాలా వీక్. 10 మందిలో ఉన్నప్పుడు నటిస్తాం చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు, మనం ఏడవనట్టు, బాధపడనట్టు, ఏమీ లేనట్టు, మాస్క్ ఇదంతా. బట్ ఎప్పుడైతే ఒంటరిగా వక్రం అయిపోతామో మన రియల్ స్ట్రెంగ్త్ ఏంటో అక్కడ తెలుస్తుంది. బయట ఉన్నంత బలంగా లోపల ఉండం, 10 మందిలో ఉన్నంత బలంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఉండలేం. ఎందుకంటే అందుకు చేయబడల మనం, అలా చేయబడల మనం. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అంటే కలిసి ఉండండి, ఫెలోషిప్లో ఉండండి అని మాట్లాడుతున్నాడు. యేసుప్రభు అంటున్నాడు, 4 నీతి మాటలు విన్నాం, మంచి మాటలు విన్నాం, ఓకే ఇలాగే ముందుకెళ్తారంటే కుదరదు, నేను కావాలి మీకు అని అంటున్నాడు. అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, మీరు బాప్తీసం తీసుకున్నారు కదా, ఈ 3000 మంది ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనుకో, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారనుకో, అలా కుదరదు. మీరు ఎక్కడ ఉండాలి? సహవాసంలో ఉండాలి, ఫెలోషిప్లో ఉండాలి.
సహవాసం లేకపోతే ఏమైపోతుంది? తొందరగా మరలా లోకంలో కలిసిపోయేదానికి అవకాశం ఉంది. 4 ఒట్టి కట్ల మధ్య, ఎండిపోయినటువంటి కట్ల మధ్య ఒక పచ్చి కట్టి పెట్టామనుకో, ఏమవుతుంది? అది కాలిపోతుంది కదా. పొయ్యిలో 4 ఒట్టి కట్లు ఉన్నాయి, మధ్యలో పచ్చి కట్టి పెట్టాం, కాలిపోతుందా? కాలదా? కాలిపోతుంది. 4 పచ్చి కట్ల మధ్యలో ఒక ఒట్టి కట్టి పెట్టామనుకో, ఏమవుతుంది? ఇది కూడా కాలదు. ఎందుకు కాలదు? చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథము 27వ అధ్యాయము. ఇక రాయబడుతున్న మాట 27వ అధ్యాయము 19వ వచనం. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరి ఒక మనసు కనబడును. నీటిలో చూసినప్పుడు మన ముఖం మనకు కనపడుతుంది. అలాగే ఒక మనసుకి ఇంకో మనసు కనపడుతుంది. మనం ఏంటని ఇంకొక వ్యక్తి అర్థం చేసుకునే వ్యక్తి మనకు ఉండాలి. అలాగే మనం స్పిరిచువల్గా ఎలాగ ఉన్నాం, ఆధ్యాత్మికంగా ఎలాగ ఉన్నాం, లేదా భౌతికంగా ఎలాగ ఉన్నాం, ఎమోషనల్గా ఎలా ఉన్నాం అనేటువంటి విషయం ఇంకొక వ్యక్తికి అర్థమవుతుంది. అది సహవాసంలో అది జరుగుతుంది. డిప్రెషన్ అనేటువంటి పదాన్ని మీరు ఉన్నారు ఎప్పుడైనా? డిప్రెషన్లో ఉన్నారు. ఏంటి డిప్రెషన్ అంటే? ఒంటరితనం. ఆ డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని ఏం చేస్తారు? ఆ వ్యక్తిని 10 మందిలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారంటే, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరైతే ఒంటరిగా ఉంటారో మనం ఏమనుకుంటామంటే, ఏంటి వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి ఏమంటారు ఆస్తి ఉంది, అందం ఉంది, ఏంటంటే అనుకుంటాం కదా. కానీ ఆ వ్యక్తిగా అర్థం చేసుకునే ఇంకో వ్యక్తి లేకపోతే ప్రపంచమే శూన్యమైపోతుంది. ఇప్పుడు నన్నుగా అర్థం చేసుకునే వ్యక్తి లేరనుకో, ప్రపంచంలో 750 కోట్ల మంది వ్యక్తులు ఉన్నారు కదా, ఎవరు లేనట్టే. దేవుడు మానవుడిని అలా సృష్టించాడు. ఒకవేళ నన్నుగా అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నాడు, ఇంకెవరు లేకపోయినా ఇబ్బంది లేదు, నా అవసరం తీరిపోయింది, నాకు ఆ సపోర్ట్ వస్తుంది. దేవుడు మానవుడిని చేసింది ఎందుకు అంటే ఒంటరిగా ఉండడానికి కాదు. మనం యేసుప్రభువులోకి వచ్చాం, అక్కడ కూడా ఒంటరిగా ఉండడానికి వీలు లేదు. అయితే ఈ సామెతల గ్రంథంలోనే ఒక అద్భుతమైన మాట రాయబడుతుంది. 21వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది. 21వ అధ్యాయం 19వ వచనం. ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. అక్కడేమన్నాడు? ఆదికాండం 2వ అధ్యాయంలో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ప్రాణం విసిగించు జగడగొండు దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు. ఇక్కడ ఓన్లీ స్త్రీ గురించే మాట్లాడటం లేదు. పురుషుడికైతే స్త్రీ, స్త్రీకైతే పురుషుడు. ప్రాణం విసిగించేటువంటి పార్ట్నర్ ఉంటే, అంటే ఎందుకు ఇది చూపెడుతున్నా అంటే, మరైతే మా భర్త అన్న విపరీతమైన శాడిస్ట్ అన్న, సైకో అన్న ఉండాలి అలాగే అంటే, దానికి సులభం ఏం చెప్తున్నాడు అంటే, ప్రాణం విసిగించే జగడగొండు దాంతో కాపురం చేయడం కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు. అసలు ఎందుకు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నాడు అంటే, ఒంటరిగా ఉంటే అరణ్యంలో ఉన్నట్టు ఉంటుంది మీకు. ఇప్పుడు అరణ్యంలో ఉన్నాం అనుకో, చుట్టువైపులా చాలా జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, జీవరాశులు ఉంటాయి. కానీ మనం ఒక్కరే ఉన్నాం అనుకో, సంతోషంగా ఉంటామా? ఆదాం పరిస్థితి అది. ఆదాం ఒక్కడే ఉన్నాడు ఏదైనా తోటలో, అన్నీ ఉన్నాయి. కానీ తనను తనగా అర్థం చేసుకునేటువంటి ఒక కంపానియన్, ఒక పార్ట్నర్ లేదు అక్కడ. ఇప్పుడు ఆదాముకి ఏమైనా సంతోషం అక్కడ? అలాగే ఈ మొత్తం ప్రపంచంలో కనుక మన పార్ట్నర్ లేకుండా, పార్ట్నర్ అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయంటే అందము, ఆస్తి, కులము, బంధుత్వము, అంతేనా, చదువు, వీటి కోసం జరుగుతాయి.
ఒక ఆయన చెప్పాడు ఏబిసిడీలు ఉండాలంట పెళ్ళి కావాలంటే. ఏ అంటే అందము, అందము ఆస్తి చెప్పాడు. అందము ఓకేనా. బి అంటే బ్యూటీ, ఏ అంటే ఆస్తి, బి అంటే బ్యూటీ, సి అంటే క్యాస్ట్, డి అంటే డౌరీ. ఇలా జరుగుతున్నాయి. ఈ 4 సందర్భాల్లో సరైన పార్ట్నర్ దొరికాడు అని అర్థం కాదు, దొరికిందని అర్థం కాదు. అసలు పెళ్ళి అనేది ఆయన ఎందుకు ప్రారంభించాడు అంటే, ఎలా చేశాడు? ఆదాముకి హవ్వని ఎలా చేశాడు ఆయన? ఎక్కడి నుంచో తీసుకుని వచ్చాడా? తనలో నుంచి తీశాడు. తనలో నుంచి అంటే తనే, ఇద్దరు ఒకటే. ఆ భావన కావాలి పెళ్ళిలో. ఇద్దరు కలిసి ఉంటున్నారంటే మేమిద్దరం ఒక్కటే అనేది కావాలి. అలా కాకుండా ఎక్కువ కట్నం ఇస్తారనో, లేకపోతే చాలా అందంగా ఉందో, లేకపోతే ఆస్తి ఉందనో, ఇంకోటి చేసుకున్నాం అనుకో, ఏమవుతుంది? ఇక్కడ సొలొమోను చెప్పాడు కదా, ప్రాణం విసిగించు జగడగొండు దానితో కాపురం చేయటం కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు. చాలామంది లేట్గా ఇంటికి వెళ్తారు. కారణం ఏంటో తెలుసా? అంటే ఉండలేరు, అరణ్యంలోకి వెళ్ళినట్టే. అదేంటి అంత బాగుంది కదా, కానీ అది లేదు. 27వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇదే మాట మనకు కనపడుతుంది చూడండి. 27వ అధ్యాయం 15వ వచనం, ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. ఇక్కడ భార్య అనగానే ఓన్లీ స్త్రీనే కాదు, స్త్రీకి పురుషుడు కూడా. ముసురు దినాన కారేటువంటి నీళ్ళు అంటే వర్షం పడుతుంది, ఎంత అడ్డు పెట్టినా మరలా టిక్కుని పడుతూనే ఉన్నాయి చుక్కలు. ఎలాగుంటుంది? నిద్ర వస్తుందా? అది ఒక్కోసారి టిక్కు అన్న ప్రతిసారి ఏంటి నా దరిద్రం, ఏంటి నా పరిస్థితి, అదే అవమానించినట్టు ఉంటుంది కదా. ఏదో నీళ్లు పడుతున్నాయని కాదు సమస్య. అక్కడ మనం చూపెట్టాడు, నువ్వెంత పేదోడు చూడు, నువ్వు పరిస్థితి చూడు, ఎంత దరిద్రుడో చూడు అనేటిగా అవమానిస్తూ ఉంటుంది ఒక్కొక్క చుక్క పడుతుంటే కదా. నిద్ర పట్టదు కదా, పట్టదు. ముసురు దినమున ఎడతెగ కారు నీళ్లును గయ్యాలి భార్యయు సమానము. ఇక్కడ ఈ నీళ్ళు ఆగిపోవు, వర్షం ఆగిపోయిన వారం తర్వాత కూడా పడుతూనే ఉంటాయి. గయ్యాలి భార్య ప్రతిదానికి గొడవ పెట్టుకోవడం, ప్రతిదానికి వేలెత్తి చూపించడం. పురుషులు కూడా ఉంటారు, ప్రతిదానికి వేలెత్తి చూపించడం, ప్రతిదానికి గొడవ పెట్టుకోవడం. దీన్నే వేమన ఒక మాట చెప్తాడు, చెవిలోని జోరీగా, చెప్పులోని రాయి, కంటిలోని నలుసు, కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అని అంటాడు ఆయన. చెవిలో జోరీగా తిరుగుతుంది అనుకోదు, చెవి దగ్గర ఇలా విదిలిస్తాం, మరలా వచ్చి జుమ్ అంట, మరలా విదిలిస్తాం, మరలా అది దొరకదు, అది దూరంగా వెళ్ళదు. చెప్పులో రాయి ఉందనుకోండి, ఎటు నడిచినా అది ఇబ్బంది పెడతాను, అసౌకర్యంగానే ఉంటుంది అది. కంటిలో నలుసు, గుడ్డెటు తిప్పినా తగులుతుంటుంది. కాళ్ళు ముళ్ళు ఉందనుకో, పరిస్థితి అది ఎటు తిరిగినా కలకమంటూ ఉంటుంది. ఇంటిలోని పోరు ఇంత కాదయ్యా, అవైనా భరించొచ్చాము కానీ ఇంట్లో పోరుని భరించలేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఒంటరిగా ఉండలేక ఎవరో ఒకరు తెచ్చేసుకోవడం. ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆయన చెప్పాడు. ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఎవరో ఒకరు తెచ్చేసుకున్నాం అనుకో, పరిస్థితి ఇలాగ ఉంటుంది. దేవుడు మనల్ని ఒంటరిగా ఉండడానికి నిర్మించలేదు, అలాగే ఒంటరిగా ఉన్నామని ఏదో ఒక దాంతో కాంప్రమైజ్ అయ్యేదానికి కూడా అనుమతించలేదు. తెలివి ఉండాలి. చాలామంది నాకు ఫోన్ చెప్తారు, అన్న పరిస్థితి ఇలా ఉందని అంటే, మరి ఎందుకు అలా చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళ మాట విని. అంటే కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయంటే మనకి జీవితాంతం బాధించేటువంటి నిర్ణయాలు ఉంటాయి. నేను వాక్యం చెప్తున్నాను, ఇంకేమన్నా చెప్తున్నాను? వాక్యమే కదా. సరే, దీన్ని ఎక్కడికి ముడిపెడతాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24 నుంచి అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడు అంటే, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట
దానిని నిలవబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దీన్ని ఏమంటాడు అంటే అపోస్తలుడైన పౌలు 32వ వచనం, ఈ మర్మము గొప్పది. ఏ మర్మం? భార్యాభర్తల సంబంధాన్ని గురించి చెబుతూ ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఈ పెళ్ళి అనేటువంటి ఆ రిలేషన్ని దేని గురించి చెప్పాడంట ఆయన? ఇది ఫ్యామిలీ కౌన్సిలింగ్ కాదంట ఆయన చెప్పింది ఇంతవరకు. దేని గురించి చెప్తాడంట? క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెబుతాడంట. ఇంతవరకు నేను చెప్పింది కూడా పెళ్లి గురించి కాదు. అది అర్థమైతే ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తుని గూర్చి సంఘాన్ని గూర్చి, యేసు ప్రభుకి సంఘానికి ఉండే రిలేషన్ ఏంటి అంటే, ఏ రిలేషను? భార్యాభర్తల సంబంధము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంఘానికి ఉండే రిలేషన్ ఏంటి? భార్యాభర్తల సంఘం. ఇప్పుడు ఆదాము దగ్గరికి వద్దాం. ఇప్పుడు యేసు ప్రభు పెండ్లి కుమారుడైతే సంఘం పెండ్లి కుమార్తె, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి? కట్నం కోసం పెళ్లి చేసుకున్నట్టు, లేకపోతే ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నట్టు, లేకపోతే అందం కోసం పెళ్లి చేసుకున్నట్టు, లేకపోతే కులం కోసం పెళ్లి చేసుకున్నట్టు, చదువు కోసం పెళ్లి చేసుకున్నట్టు, బంధుత్వం కోసం చేసుకున్నట్టు ఉండాలనా? ఇంకెలా ఉండాలి? ఈయనంత గట్టి చెప్పింది అక్క. ఎలా ఉండాలి? యేసు ప్రభువుకి సంఘానికి మధ్య రిలేషన్ ఎలాగ ఉండాలి అంటే 25 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. ఎలాగ ఉండాలి అంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొని వలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి. ఉదకం అంటే తెలుసా మీకు? ఉదకం అంటే నీళ్ళు. వాక్యముతో ఉదక స్నానం అంటే వాక్యముతో స్నానం చేయిస్తారంట. వాక్యంతో ఉదక స్నానం చేయించి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. ఇదంతా చాలా పెద్ద వచనం, ఇంటికి వెళ్ళిన తర్వాత చాలాసార్లు చదవండి. అంటే క్రీస్తు సంఘాన్ని ఎలా ఉండాలనుకున్నాడంటే, ఇప్పుడు పెళ్ళెప్పుడు పెళ్లి కుమారుడు వేదిక మీద ఉంటాడు, ఆల్రెడీ ముందే ఉంటాడు. తర్వాత పెళ్లి కుమార్తెను తీసుకొని వస్తారు కదా. ఆ పెళ్లి కుమార్తె ఎలా రావాలి? తను తాను అలంకరించుకోవాలి కదా. పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి? అక్కడ వచ్చిన వాళ్ళందరిలో చూస్తే తనే పెళ్లి కూతురు అని చెప్పాలి ఎవరైనా. అలా ఉండాలి పెళ్లి కూతురు అంటే. అంతేనా కాదా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే ఆ మొత్తం వచ్చే వ్యక్తులు వాళ్ళిద్దరే హైలైట్గా ఉంటారు అక్కడ. ఇప్పుడు చాలా విచిత్రంగా జరుగుతున్నాయి, అది వేరే విషయం. అది వాళ్ళ రోజు, వాళ్ళు ప్రత్యేకంగా కనబడే రోజు, వాళ్ళు ముస్తాబు కావాలి. అది పాపం కాదు, మహాపాపం కాదు. అదేంటండి దేవుడు అవన్నీ వద్దన్నాడు కదా, తెల్ల చీర కట్టుకొని ఏమి లేకుండా వచ్చి అక్కడ నిలబడితే వచ్చేవాళ్ళు అంటున్నారు. అదేంటది? అంతకుముందు రేవు దగ్గరికి వెళ్ళి గాజులు పగలు కొట్టేవాళ్ళు చూసారా? సేమ్ అలా ఉన్నారు వేదిక మీద. ఒక పెళ్ళికి వెళ్తే నేను ఇద్దరిని వేసుకొని వెళ్ళాను ఆ పెళ్ళికి, బయట వాళ్ళని. వాళ్ళు అంటున్నారు అదేంటి సార్ వాళ్ళిద్దరు అలాగున్నారు అంటే. మరి విపరీతమైన పద్ధతులు ఇవి కాదు. పెళ్లి కుమారుడు పెళ్లి కొడుకు ఎలాగ ఉండాలి? ఆ రోజు ప్రత్యేకంగా ఉండాలి, ముస్తాబై ఉండాలి కదా. పెళ్లి కుమార్తె తను తాను అలంకరించుకోవాలి, పెళ్లి కుమారుడు కూడా తను తాను అలంకరించుకోవాలి కదా. క్రీస్తు సంఘాన్ని ఎలా అలంకరించాడు అంటే, వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడు అంటే, సంఘాన్ని పవిత్రపరచడానికి పరిశుద్ధపరచడానికి. పైన రాస్తాడు చూడండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని. ఈ క్వాలిటీస్ అన్నీ భార్యలో, కాబోయే భార్యలో ఉండడానికి క్రీస్తు ఈ భార్య కోసం ప్రాణం పెట్టాడంట. నేనేం మాట్లాడుతున్నాను అంటే, యేసు ప్రభుకి మనకున్న రిలేషను భార్యాభర్తల సంబంధం. సంఘం అంటే భార్య, ఆయన వరుడు, పెళ్లి కుమారుడు. ఆయన మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే, మనలో ఏ ముడత మచ్చ కలంకం ఎలాంటి అపవిత్రత లేకుండా ఉండడానికి ఆయన ప్రాణం పెట్టాడంట. ఆయన అలాంటోడే. ఇప్పుడు
చాలామంది చర్చికి ఎందుకు వెళ్తారంటే, నేను ఒకసారి మా ప్రాంతంలో వేరే వాళ్ళు బంధువులు వచ్చినారు. అంటే మన చర్చికి వచ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, గృహకోడికి వెళ్ళాను. అక్కడ వేరే వాళ్ళు వచ్చారు. రాగానే వాళ్ళకు సువార్త చెప్పి, అమ్మ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించండి అంటే వాళ్ళు ఆ ఊర్లోనే ఉంటారు. మొత్తానికి ఆదివారం చర్చికి రండి అనేటట్టుగా ఇన్వైట్ చేశాను. వాళ్ళు అన్నారు లేదు మేము రాము అనేటట్టుగా, అంటే యేసుప్రభు నమ్మకం ఏదో మొత్తానికి ఏదో చెప్పారు వాళ్ళు. ఒక సంవత్సరం తర్వాత అదే వ్యక్తులు మరలా కనిపించి అయ్యగారు మేము యేసుప్రభు నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నాం అంటే చాలా సంతోషం అనిపించి ఎక్కడ వెళ్తున్నారని అడిగాను. ఒక చర్చి పేరు చెప్పాను. నేను అన్నాను అది వాక్యానుసారం కాదు అన్నా. అంటే వాళ్ళు అన్నారు ఏమోనండి మా ఇంటికి పక్కనే ఉంటుంది అది అన్నారు వాళ్ళు. ఏంటంట అంటే ఏ చర్చికి వెళ్ళాలి మనం ఆదివారం వస్తే? ఇంటి పక్కన ఉండే చర్చికి, మనకి సాంబ్రాణి వేసే చర్చికి, మన కులపు పాస్టర్ ఉండే చర్చికి, అంతేనా? అస్సలు మనకు నొప్పి లేకుండా కథలు చెప్పేటువంటి చర్చికి, అంతేనా? ఏ చర్చికి వెళ్ళాలమ్మా? ఏ చర్చి అయితే మనలో కలంకం లేకుండా, ముడత లేకుండా, పరిశుద్ధంగా చేసేదానికి, నిర్దోషంగా మార్చేదానికి, మనల్ని మహిమ కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు పక్కన నిలవబెట్టేదానికి తయారు చేస్తూ ఉంటుందో ఆ చర్చికి వెళ్ళాలి. దీన్ని ఎందుకు చెప్పాను అంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడని ఎవరో ఒకరు తగిలించుకుంటే ముసురు దినాన్ని కారేటువంటి నీటి బిందువులతో సమానంగా ఉంటుంది తర్వాత సంసారం అనేది. లేకపోతే జగడగొండి కాపురాలు తయారవుతాయి. అలా కాదు, వివేకంగా నడుచుకుంటే, వివేకంగా నిర్ణయాలు తీసుకుంటే, దేవుడు ఏదైనా తోటలో చెప్పాడే ఒంటరిగా ఉండడం మంచిది కాదని, అలాంటి సంబంధం బాగుంటుంది అని దాన్ని చెబుతూ, ఇప్పుడు సంఘము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని తిరిగి అదే స్థాయిలో ప్రేమించాలి అంటే ఆ క్రీస్తు కోసం మనల్ని పరిశుద్ధపరిచేటువంటి బాధ్యతని కాపరికి ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు, నాయకుడికి ఇచ్చాడు. ఏం చేయాలంటే ఈ మన సహవాసం, అదే కదా అపోస్తుల కార్యంలో చూసుకున్నాం, అపోస్తుల బోధలోను సహవాసంలోను. ఏంటి ఆ సహవాసం? ఇంతకీ మనమంతా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాలి, అంతేనా? లేకపోతే మరాఠీ వాళ్ళు ఎక్కడున్నారో మరాఠీ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. అది కాదు సహవాసం అంటే. సహవాసం అంటే అక్కడ అపోస్తుల బోధ ఉండాలి. ఎందుకంటే అపోస్తులు మాత్రమే యేసుప్రభుని చూశారు. యేసుప్రభు ఏంటి అనేది ఎవరికి తెలుస్తుంది? రాత్రి నాకు దర్శనం వచ్చిందంటే వినకండి, ఎందుకంటే వీళ్ళు అపోస్తుల బోధ కాదు ఇది. అపోస్తులు ఏదైతే చూశారో, కనుగొన్నారో, దాన్ని వ్రాసారో దానిని నాకు అర్థం చేయించాలి. అంటే అపోస్తులు వ్రాసిన వ్రాతలో నుంచి నేను క్రీస్తును అర్థం చేసుకోవాలి. అలాంటి సహవాసంలో మనం ఉంటే క్రీస్తు మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాడో అది నెరవేరుతుంది. ఏదో ఒక చర్చిలే, ఏదో ఒక సహవాసంలే, ఇంటికి దగ్గర ఉంది, పనికి దగ్గర ఉంటుంది, మన కులపోడే కదా, మన ఊరే కదా అనేటట్టు వెళ్ళామనుకో. ఇప్పుడు చాలామంది ఎలా వెళ్తారంటే ఇంటికి దగ్గరలో ఉండే చర్చని ఎంచుకుంటారు అంతే. అక్కడ ఏం బోధిస్తున్నారు, వాళ్ళ డాక్టరీన్ ఏంటి, అది బైబిల్కి ఏమాత్రం సరిపోతుంది, అది నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుంది, ఇవన్నీ లేవు. దగ్గరలో చర్చను చూసుకోవడం, అక్కడికి వెళ్ళిపోవడం కాదు. క్రీస్తు పెళ్లి కుమారుడైతే, మనం పెళ్లి కుమార్తె అయితే, పెళ్లి కుమార్తె ఎలా అలంకరించబడాలని క్రీస్తు ప్రాణం పెట్టాడో అలా అలంకరించేటువంటి దగ్గరికి వెళ్తే ఆయనకు అనుకూలంగా మనం మారుతాం. ఎస్తేరు రోజు వచ్చింది. ఎస్తేరు ఇక ఆశ్వేరోస్ దగ్గరికి వెళ్ళి నిలవబడాలి. ఆ రోజు వచ్చింది. అప్పుడు హేగే ఏం చేశాడు? అమ్మ అలంకరించుకోవచ్చు, ఆ రోజు ఏమడిగినా సరే ఇస్తారు, ఏమైనా అలంకరించుకోవచ్చు. అప్పుడు ఎస్తేరు ఏముంది, నా అలంకరణ కాదు కానీ నీకు ఏది ఇష్టమో దాన్ని అలంకరిస్తే దాన్ని పెట్టుకుంటాం. అప్పుడు హేగే అలంకరించాడు. అక్కడ వెళ్ళగానే ఎస్తేరు ఆమోదం పొందింది, నచ్చింది. ఎందుకని? రాజుగారికి ఏమి నచ్చుతుందో తెలిసినోడు హేగే. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఆయన చూడలే, ఇంతకుముందు ఎప్పుడు చూడలే, ఆయనతో మాట్లాడలే, ఆయన ఆలోచన ఏంటో తెలియదు, ఆయన ఎవరిని యాక్సెప్ట్ చేస్తాడో ఎవరిని రిజెక్ట్ చేస్తాడో తెలియదు. కాబట్టి ఎస్తేరు ఏం చేసిందంటే, ఇదిగో నన్ను నువ్వే అలంకరించు, నీకు ఎలా ఇష్టం ఉంటే అలా అలంకరించు. రాజు టేస్ట్ తగినట్టుగా అలంకరించాడు. వెళ్ళగానే ఆమోదం పొందింది, మహారాణి అయింది. మరి ఇప్పుడు మనల్ని పరలోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పక్కన నిలవబడ్డానికి ఇక్కడ సిద్ధపరుస్తున్నటువంటి బోధ, సహవాసం ఎలా ఉండాలి? ఆ చర్చికి వెళ్తేనండి ఆ పాస్టర్ గారు నన్ను పట్టించుకుంటాడు, అది కాదు ఇక్కడ. లేకపోతే ఆయనది మన ప్రాంతమే, ఆయనది మన కులమే, అది కాదు ఇక్కడ. ఆ చర్చికి వెళ్తే భలే పాడతాడు ఆయన పాడేది కాదు నీకు కావాల్సింది. అక్కడికి వెళ్తే భలే నవ్విస్తాడు ఆయన,
అక్కడికి కాదు వెళ్ళాల్సి ఉంది. అక్కడ పెద్ద చర్చ్, అది ఫుల్ ఏసీ ఉంటుంది. సారీ, అది కాదు క్రైటీరియా. అక్కడికి చాలామంది వస్తారు, అది కాదు ఇక్కడ. అక్కడ అపోస్తలుల బోధ నడుస్తుందా లేకపోతే సొంత బోధ నడుస్తుందా, అదే కావాలి. అది అపోస్తలుల బోధ అయితే ఆ సహవాసం మనల్ని క్రీస్తుకు తగినట్టుగా మలుస్తుంది. ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఏదో చర్చి చూసుకుంటే పరలోకం వెళ్తాం లేదు తెలియదు, కానీ నరకాన్ని అయితే గ్యారెంటీ వెళ్తాం. జరుగుతుంది అదే పరిస్థితి. సువార్త 2 రకాలు, మీకు తెలియదేమో చెప్తాను వినండి. సువార్త ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటేంటి? ఒరిజినల్ గాస్పల్ లేదా జెన్యూన్ గాస్పల్, అంటే నిజమైన సువార్త. రెండవది ప్రాస్పరిటీ గాస్పల్. ప్రాస్పరిటీ అంటే తెలుదా మీకు? తెలిస్తే ఇక్కడికి ఎందుకు వస్తామన్నా మస్కట్కి కదా. ఆ 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తే మస్కట్లో ఏం పనన్నా మాకు అంటారా? అంతే కదా అనేది. ప్రాస్పరిటీ అంటే సిరి సంపదలు, అభివృద్ధి, డెవలప్మెంట్ అని. అపోస్తలులు ఎవరిని ప్రకటించారు అంటే, మీరు మీ పాపాలను విడిచిపెట్టి మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే మీ పాపాలు క్షమించబడతాయి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సదాకాలం ఉంటారు. ఇది వాళ్ళు బోధించింది కదా. ఇప్పుడు ఇలాగే బోధిస్తే చర్చికి 10 మంది కూడా రారు, మీరు కూడా రారు. ఎందుకని మీరు కూడా చాలా కష్టాలు వచ్చారు ఇక్కడికి. ఈ కష్టాలు వచ్చిన నిన్న మేము వెళ్ళాము, షాపింగ్కి వెళ్ళి లోపల కొనుక్కొని బయటకు వచ్చేటప్పటికి బయట కొంతమంది ఉన్నారు కాచి పెట్టుకొని, అన్న టైగర్ బామ్ అంటారు. టైగర్ బామ్ తెలుసా మీకు? టైగర్ బామ్ అమ్ముతున్నారు అక్కడ. దేనికి టైగర్ బాము? ఆ చర్చిలో ఇప్పుడు టైగర్ బామ్ అమ్ముతున్నారు. నొప్పికి ఉపశమనం. ఒక మాట, ఇప్పుడు నా చర్చికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ కష్టాల నుంచి వారిని విముక్తులు చేయడం కాదు నా బాధ్యత, క్రీస్తు ఎందుకు శ్రమపడ్డాడో చెప్పడం నా బాధ్యత. మీరు కష్టపడితే నాకేంటి, బాధపడితే సుఖపడితే నాకేంటి. ఒక్కొక్కరితో ఒక్కో పరిస్థితి, నాదో పరిస్థితి, మీకో పరిస్థితి. ఇక్కడ మీకేం కావాలో చెప్పడానికి నేను లేను, ఇక్కడ ఏమి రాయబడిందో చెప్పడానికి మాత్రమే నేను ఉన్నాను. అందుకనే వచ్చిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆదికాండంలో తిరుగుతున్నాను నేను. మీరేంటి, మీ పరిస్థితులు ఏంటి నాకు వద్దు, ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఇక్కడ రాయబడిందని మాత్రమే వివరించడం. ప్రాస్పరిటీ గాస్పల్ ఏం చేస్తుందంటే, వ్యక్తుల కన్నీళ్లు తుడిచేదానికి ప్రయాసపడుతుంది, వ్యక్తుల్ని సంతోషపెట్టేదానికి ప్రయాసపడుతుంది, వ్యక్తులు మరలా వచ్చేదానికి ప్రయాసపడుతుంది. జెన్యూన్ గాస్పల్ ఏం చేస్తుందంటే, వ్యక్తులు మారు మనసు పొందేదానికి ప్రయాసపడుతుంది, వ్యక్తులు జీవితాలు మార్చబడేదానికి ప్రయాసపడుతుంది, వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో అర్థం చేయించడానికి ప్రయాసపడుతుంది. ఇది మైండ్లో పెట్టుకొని మొత్తం చర్చలన్నింటినీ ఆలోచించండి. ఎక్కడైతే వేదిక మీద నుంచి మీ కష్టాలని, మీ నష్టాలని, మీ శ్రమల్ని పట్టించుకుంటున్నారో క్రీస్తు రోజులు పెట్టిన అర్థం. నేనేం మాట్లాడుతానంటే, సంఘాన్ని సంఘం కోసం ప్రాణం పెట్టిన ఆయన కోసం సిద్ధపరచాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఏదో ఒకట్లే అని కాంప్రమైజ్ అయితే జరగదు. ఇది ఏదో ఒకట్లే అని కాంప్రమైజ్ అయితే ఎలాగుంటుందంటే, ముసురు దినాన్ని కారేటువంటి నీటి బిందువులతో సమానం. అక్కడ ఉండే కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు. నరుడు ఒంటరిగా ఉండడానికి సృజించబడలే. యేసుప్రభువుని నమ్ముకున్న మనం కూడా ఒంటరిగా ఉండడానికి పిలువబడలే. మనకు సహవాసం కావాలి. ఆ సహవాసం ఏం కావాలి? ఇంతకీ అపోస్తలుల బోధ ఉండాలి. అక్కడ అపోస్తలుల బోధ ఉంటే, అపోస్తలులు అనుభవించిన క్రీస్తు మనం అర్థం చేసుకుంటే అపోస్తలులాగా మనం మారుతాం. అలా కాకుండా ఏదో ఒక సహవాసం. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, ఫెలోషిప్ అని పెట్టుకున్నాం. ఓకేనా, రకరకాల ఫెలోషిప్లు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, 10 మంది గుంపు కూడితే దాన్ని ఫెలోషిప్ అంటున్నారు. కాదు. చర్చ్ అంటే ఏంటంటే కాల్డ్ అవుట్. చర్చ్ అనే దాన్ని ఏమంటారు అంటే, ఎక్లీషియా అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్. కాల్డ్ అవుట్ అంటే లోకంలో నుంచి బయటికి పిలువబడిన వాళ్ళు, అంతే. లోకంలో నుంచి బయటకు వచ్చి ఉండాలి. లోకంలో నుంచి వాళ్ళు బయటికి తీసుకొచ్చింది ఎవరు? ఇంతకీ క్రీస్తు ప్రాణత్యాగం. లోకం నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు? క్రీస్తు ప్రాణత్యాగం. కానీ ఇప్పుడు చర్చ్ అంటే ఏంటంటే, సమస్యలో ఉన్న వాళ్ళంతా ఒక దగ్గర గుంపు కూడుతున్నారు. గుంపును సంఘం అనరు, గుంపును చర్చ్ అనరు. చర్చ్ అంటే ఎవరంటే, లోకం నుంచి బయటకు వచ్చి ఉండాలి మారు మనసు ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా లోకం నుంచి బయటకు వస్తే అలాంటి వారి గుంపుని చర్చ్ అంటాం.
అంతేగాని రకరకాల కారణాలతో, మన వ్యక్తిగత కారణాలతో ఒక దగ్గర కూడుకున్నాం అనుకో, ఇక్కడ కూడుకొని ప్రార్థన చేసుకొని కొన్ని పాటలు పాడుకొని ఏదో 4 మాటలు చెప్పుకొని అందరు కలిసి భోంచేసి వెళ్తున్నాం అనుకో, దిస్ ఈజ్ నాట్ కాల్డ్ ఫెలోషిప్. ఇది ఫెలోషిప్ కాదు, ఇది చర్చ్ కాదు. ఇది ఏదో మనం ఒకరినొకరు ఓదార్చుకోవడానికి, ఆదరించుకోవడానికి ఇక్కడికి వచ్చాం, వెళ్ళిపోతున్నాం. జస్ట్ ఒక ఫంక్షన్ లాంటిది, పార్టీ లాంటిది. చర్చ్ అంటే ఏంటంటే వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి లోకం నుంచి బయటకు వచ్చి ఉండాలి. అలాంటి వాళ్ళు ఇద్దరున్నా సరే చర్చ్ అవుతుంది. ఎక్కడ 2 కూడి 3 కూడి నా నామాన్న నన్ను ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటాను. క్రౌడ్ కాదు చర్చ్ అంటే. ఈరోజు పరిస్థితి ఏమైంది, గుంపుని చర్చ్ అనుకుంటున్నాం. క్రీస్తుకి సంఘానికి ఉండేటువంటి సంబంధం ఏంటంటే భార్యకి భర్తకు ఉండేటువంటి సంబంధం. క్రీస్తుని సంఘం అర్థం చేసుకోవాలి, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు అని. సంఘాన్ని క్రీస్తు పరిశుద్ధపరచాలి. ఎలా పరిశుద్ధపరుస్తాడు ఆయన? వాక్యముతో ఉదక స్నానం చేత. వాక్యముతో ఉదక స్నానం. ఏం చెప్పాలంట? వాక్యం చెప్పాలి. కళలు, దర్శనాలు, ఈయనకి ఏమనిపిస్తుంది, ఏం ప్రేరేపిస్తున్నాడు కాదు చెప్పాల్సిన సంఘాలు. ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పినప్పుడు వాక్యం ఎలాంటిదంటే ఉదకం లాంటిది, నీళ్ళ లాంటిది, మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఇప్పుడు నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, అది ఎవరికో నాకు తెలియదు, ఎవరికి ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు. చెప్పడం మాత్రమే నా బాధ్యత. ఎవరికి ఎలా అర్థం చేయించాలనో ఆయన బాధ్యత. చాలామంది చర్చికి వెళ్ళరు. వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి. ఏ సంఘానికి వెళ్ళాలి? అపోస్తలుల బోధ ఉన్నటువంటి సంఘానికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 నుంచి నేను చదివి వినిపిస్తాను చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచిస్తాం. పురికొల్పాలి అనే దగ్గర 2 నంబర్ పెట్టి రేపాలి, రేపవలనని. చర్చికి వెళ్తే మోటివేట్ కావాలంట, రేపబడాలంట. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక, ఫెలోషిప్గా సంఘముగా కూడడం అసలు మానకూడదు. అలాగని కాంప్రమైజ్ కాకూడదు. కూడడం మానకూడదు, అలాగని కాంప్రమైజ్ కాకూడదు. నాకు తెలిసిన చాలామంది చర్చికి వెళ్ళడం మానేశారు. అన్ని చర్చిలు అలాగే ఉన్నాయన్నా అనేటట్టుగా కాంప్రమైజ్ అంటే విసిగెత్తిపోయారు. ఒక విధంగా అది కూడా వాస్తవమే. కానీ చర్చికి వెళ్ళకపోతే కొద్ది రోజులు బాగానే ఉంటుందేమో, కానీ లాంగ్ రన్ మీద తొందరగా పడిపోతాం, తొందరగా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం. విసుగొచ్చేస్తుంది, విరక్తి వచ్చేస్తుంది. అంటే ఒక్కరమే ఆ భక్తిని సాగించలేం, ఎందుకంటే మనం ఒంటరిగా ఉండడానికి పిలువబడలేదు కాబట్టి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఏముండాలి అక్కడ? ఒకరు ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? హెచ్చరించుకోవడానికి. ఎందుకు హెచ్చరించుకోవాలి? కానీ ఇలా గుంపుగా కూడిన ప్రతిసారి మనం ఏమంటాం తెలుసా? ఇప్పుడు అక్క పిలిచింది కదా ఇక్కడ మనల్ని, ఇప్పుడు మనం అక్క పెట్టిన భోజనం తినాలి కాబట్టి అందరం 4 బిస్కెట్లు వేయాలి అక్కకి కదా. వచ్చిన ప్రతి ఒక్కరు అక్క నీకేంటక్క అని 4 బిస్కెట్లు వేస్తే కదా కొంచెం ఎక్కువ వడ్డిస్తుంది. ఇదే జరిగేది, మామూలుగా జరిగేది ఏంటంటే ఎక్కడికి ఎవరింటికి వెళ్ళామో వాళ్ళకి 4 బిస్కెట్లు వేయడం, వాళ్ళు మనకు 4 బిస్కెట్లు వేయడం, అంతే. కాదంట, మనం కూడుకునే దేనికంటే ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. ఎందుకు హెచ్చరిక? మీరు మంచోళ్ళు కాదు, నేను మంచోళ్ళు కాదు, ఇద్దరు మంచోళ్ళం కాదు, ఇద్దరం పాపరోగంతో బాధపడుతున్నాం, లోకంలో తిరుగుతున్నాం. ఈ లోకంలో తిరిగేటప్పుడు ఎంత కల్మషం అంటుకుంటుందో మీరు ఎలా చెప్పారు నాకు తెలియదు, నేను ఎలా చెప్పారో నాకు తెలియదు. మన ఇద్దరం కలుసుకున్నప్పుడు ఆ దినం సమీపించే కొలది ఒకరినొకరు హెచ్చరించుకోవాలి వాక్యంతో. వాక్యం చెప్తే అసలు అదే హెచ్చరిక. వాక్యంతో ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి ఇక్కడ కూడుకున్నాం తప్ప ఒకరు వండుకున్న దాన్ని ఒకరు తినడానికి కాదు ఇక్కడికి వచ్చింది మనం. అయితే వెళ్ళేటప్పుడు ఖాళీ కడుపు లేకుండా వాళ్ళు ప్రేమతో పెడతారు, కానీ చాలామంది వచ్చేది కూడా తినడానికి వస్తారు. ఇక్కడేమో నాకు తెలియదు, ఇక్కడ నాకు తెలియదు, నేను అక్కడ విషయం చెప్తున్నాను అంతని. మాకు పాంప్లెట్లో, ఇప్పుడు నేను ఎక్కడ మీటింగ్ వెళ్తుంటాను, పాంప్లెట్లో ఏం వేస్తారంటే ప్రత్యేకంగా సువార్త మహాసభలు అని వేస్తే పెద్దగా రుచి ఉండదు. ఆ కింద స్టార్ షేప్లో ఇలా స్టార్ వేసి మధ్యలో ప్రేమ విందు కలదు అంటే అప్పుడు క్రౌడ్ వస్తుంది. ఎందుకని? ప్రేమ విందు కోసం. అంత కరువుగా చచ్చిపోతున్నారా? తిండి లేదా?
భోజనం పెట్టే చర్చిలు ఒకలాగా ఉంటాయి, భోజనం పెట్టనటువంటి ఒకలాగా ఉంటాయి. భోజనం పెట్టే సమావేశాలు ఒకలాగా ఉంటాయి, భోజనం పెట్టనవి ఒకలాగా ఉంటాయి. అంటే అందరం ఎందుకు కూడి వస్తున్నామంటే, ఎందుకు కూడి వస్తున్నామో తెలియదు. బైబిల్ చెప్పిన విధానం రావట్లేదు. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఎందుకు హెచ్చరించుకోవాలంటే అందరం అదే సమస్యతో బాధపడుతున్నాం కాబట్టి. హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించదు. ఒకరినొకరు పురికొల్పుకోవాలి. నేను ముందు చెప్పాను కదా, 4 ఒట్టికట్ల మధ్య ఒక పచ్చికట్టు పెడితే పచ్చికట్టును కూడా తగలబెట్టేస్తుంది అది. అంటే నలుగురిని వాక్యంలో ఉన్నాం, వాక్యం తెలియని ఒక వ్యక్తి మధ్యలోకి వచ్చాడు అనుకో, ఆటోమేటిక్గా వాడు కూడా ఏం కావాలి, వాడికి కూడా వాక్యం బోధపడాలి. లేదా నలుగురు ఆరిపోయిన కట్లు ఉన్నాయనుకో, వాక్యం తెలిసిన వచ్చాడనుకో, వాడు కూడా నిదానికి ఏమైపోతాడు, ఆరిపోతాడు. రాను రాను రాజుగారి గుర్రం ఏమైందంట, గాడిదైంది. రోజు సవారీ చేస్తూ ఉంటే అది కూడా పరిగెడుతుంది. సవారీ లేకపోతే ఏమవుతుంది, సోమరిపోతుంది, గాడిద అవుతుంది. అన్ని గాడిదలు అయిపోయారు క్రైస్తవంలో. వాక్యం లేదు. వాక్యం లేదు చర్చిలకు వెళ్తే ఉందా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 6వ వచనం నుంచి, సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనైనను జ్ఞానోపదేశం చేయవలననియు అయినను ప్రవచింపవలనైనను బోధింపవలనైనను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? ఇక్కడ కొరింథీ సంఘం ఏం చేస్తుందంటే, మేము భాషలో మాట్లాడుతున్నాం అని అంటున్నారు. భాష అంటే ఏంటంటే నాలో ఉన్న భావాన్ని మీకు వ్యక్తీకరించేది. నేను ఏమనుకుంటున్నాను అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీకు తెలుగు వచ్చు కాబట్టి నేను తెలుగులో మాట్లాడుతుంటే నేను ఏం చెప్తున్నానో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే నేను ఇంకొక జపనీస్ భాషలో మాట్లాడాను అనుకోండి, నేను ఇక్కడ 1 గంట ప్రసంగం చేసినా మీకు అసలు ఏం చెప్పానో తెలియదు, మీకు అసలు అర్థం కాదు. ఎందుకని? భాష అన్నదే భావాన్ని వ్యక్తీకరించడానికి. కానీ ఇక్కడ నిలవబడి నేను అర్థంగా కూడా మాట్లాడడం ప్రారంభించాను అనుకో, మీకు రాని భాషలో మాట్లాడాను అనుకోండి, నేను రేపు పొద్దున్న దాకా మాట్లాడినా మీకు ఉపయోగం లేదు కదా. అది మాట్లాడుతున్నాడు చూడండి, ఇక పోలుస్తున్నాడు దీన్ని. పిల్లను గురువి కానీ వీణి కానీ నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగ చేయని ఎడల, అంటే పిల్లను గురువు ఊదినప్పుడు ఒకలాంటి స్వరం వస్తుంది, వీణి ఒకలాంటి శబ్దం వస్తుంది. ఊదినదేదో మీటినదేదో ఎలాగో తెలియను. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ పలికినది ఎలాగూ తెలియను. ఎలా మాట్లాడాలంట? స్పష్టంగా. ఎంత స్పష్టంగా? నేను మాట్లాడే 10 మాటలు మీకు అర్థం కావాలి. ఒక్క మాట అర్థం కాకపోయినా నేను ఇక్కడ ఉండాల్సిన అక్కర్లేదు. నేను వచ్చింది ఎందుకు ఇక్కడికి? ఒక కాపరిగా, క్షమించడం, ఒక బోధకుడికి ఎందుకు వచ్చాను ఇక్కడికి? నేను బోధించడానికి. ఇప్పుడు నా మాటల్లో 9 మాటలు మీకు అర్థమై 1 మాట మిస్ అయింది అనుకో, నేను ఎందుకు ఇక్కడ? మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా స్పష్టంగా చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అదే బోధకుల లక్షణం కదా. ఇప్పుడు చూడండి, ఒకవేళ నేను స్పష్టంగా పలకలేదనుకో, మీరు గాలితో మాట్లాడుతున్నట్టుందరు. నా మాట అర్థం కాకపోతే ఏదో గాలితో మాట్లాడుతున్నట్టుగా ఉంటారు. తర్వాత చూడండి, లోకమందు ఎన్నో విధములకు భాషలునను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదే ఉండదు. ప్రతి భాషకి స్పష్టత ఉంటుంది ఆ భాషలో. కానీ స్పష్టం కాని భాష అంటే ఏమీ లేదు, అర్థం కాని భాష అంటే ఏమీ లేదు. ఇలా మాట్లాడితే ఏమంటున్నాడు అంటే 12వ వచనం, మీరు ఆత్మ సంబంధులైన వరం, క్షమించండి 14వ వచనం, నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. లేని యెడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందనివాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేనని వాడు ఏలాగు పలుకును. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మీరు అంతా అయిపోయిన తర్వాత ఎదురుగా ఉన్నైతే ఆమెను అనాలంటే వాడికి అర్థం కావాలంటున్నాడు. అంటూ ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 22వ వచనం, కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచనై ఉన్నవి, ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నవి. సంఘమంతయు ఏకముగా కూడి
అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందురు కదా. ఈ భావాన్ని చెప్తాను వినండి. సంఘమంతా ఏదో ఆరాధన పేరుతోనో లేకపోతే వాక్యం పేరుతోనో ఏదో మొత్తానికి ఏదో చేస్తున్నాడు సంఘం అంతా. ఎవడో ఒకడు సరే ఆ చర్చికి వెళ్దాం, ఏదో 4 మాటలు విందాం అనేటట్టుగా వచ్చాడు. లేకపోతే ఎవడో ఒకడు స్నేహితుని వెంట పెట్టుకుని వచ్చాడు, లేకపోతే ఎవడో ఒకడు బంధువు వచ్చాడు. మొత్తానికి లోపలికి వచ్చాడు. లోపల ఎవరున్నా అంతా మనం సంఘం అంతా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నాం. మనం ప్రార్థన చేస్తున్నాము, లేకపోతే ఆరాధన చేస్తున్నాం, లేకపోతే వాక్యం ఏదో మొత్తానికి చేస్తున్నాం ఇక్కడ మనం. అయితే వాడు లోపలికి వచ్చినప్పుడు మీరు వెర్రి మాటలాడుతున్నారని అనుకుందరు కదా. ఎప్పుడు అనుకుంటాడు ఆ మాట వెర్రి మాటలని? వాడికి ఏదైనా అర్థం కాకపోతే వెర్రి మాట అనుకుంటాడు. ఇంగ్లీష్లో మాట్లాడు అర్థం చేస్తుంటాడు, తమిళ్లో మాట్లాడు తమిళ్లో అనుకుంటాడు, కన్నడ ఏదైనా అనుకుంటాడు. కానీ వాడికి అర్థం కాకుండా మాట్లాడినప్పుడు వెర్రి మాట్లాడుకుంటాడు. 24 వచ్చిన చూడు, అయితే అందరూ ప్రవచించుతుండగా అవిశ్వాసైనను ఉపదేశం పొందనవాడైన లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపరచబడును. ఇందువలన దేవుడు నిజముగామిలో ఉన్నాడని ప్రచురం చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయను. 2 విషయాలు చెప్తున్నాడు. ఒక బయట వ్యక్తి వచ్చాడు, మనం ఉపదేశం చేస్తున్నాం, బోధిస్తున్నాం. అప్పుడు మనం బోధించే విషయం వాడికి బోధపడినప్పుడు వాడి హృదయ రహస్యాలు బయటకు వస్తాయంట. అవును కదా, ఇది కదా జీవితం అంటే అని వాడు పాపాలు ఒప్పుకుంటా అంట, దేవుని నమ్ముకుంటా అంట. ఎప్పుడు అర్థమైనప్పుడు. అలా అర్థం కాకుండా మనం అరుస్తున్నాం అనుకో, వాడు ఏమనుకుంటాడు? వీళ్ళకి పిచ్చి పట్టింది, వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఈ 2 విషయాలు మనసులో పెట్టుకొని మొత్తం ఏపీ తిరగండి. మీరు వచ్చి మా సైడు ఏపీ తిరగండి, మీ మొత్తం తిరగండి. ఒక చర్చిలోకి ఒక విశ్వాసి ఎంటర్ అయ్యి, ఈరోజు నేను యేసు ప్రభు గురించి విన్నాను, నాకు అర్థమైంది అనే కాన్ఫిడెన్స్తో బయటకు వచ్చే చర్చి ఎక్కడైనా ఉందేమో నాకు ఒకటి చూపించండి. విసిగెత్తిపోయి మాట్లాడుతున్నాను. ఒక చర్చికి వెళ్తే గంటల కార్యక్రమాలు, కొత్తగా వచ్చిన వ్యక్తికి ఏం అర్థం కాదు, వాడు నిద్రపోతాడు. ఒక చర్చికి వెళ్తే అల్లరి గందరగోళం, వాడికి ఏం అర్థం కాదు. చర్చికి ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు యేసు ప్రభు ఎవరు, వాక్యం ఏంటి క్రైస్తవులు నమ్ముతున్నది అనేది నాకు అర్థమైంది అనేటువంటి ఒక చర్చి పేరు నాకు చెప్పండి. అలాంటివి లేవు. మరి అందరం యేసు ప్రభు పేరటే కదా చర్చిలు కట్టుకున్నాం, సహవాసాలు నడిపిస్తున్నాం. నేనేం చెప్తున్నానంటే ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఏదో ఒక దాని దగ్గర రాజీ పడకండి. అలా రాజీ పడితే ఏమవుతుంది? మార్జాల కాపురం అంటారు. మార్జాలం అంటే తెలుసా? పిల్లులు కాపురాలు ఎలా ఉంటాయంటే కొట్లాడుకోవడం పిల్లులు కాపురం ఉంటాయి. అవి సంతోషంగా ఉన్నటువంటి మీరు చూడరు. ఈరోజు యేసు ప్రభువుకి మనకు సంబంధం సరిగ్గా లేదు. ఎందుకు సరిగ్గా లేదు? ఎందుకు సరిగ్గా లేదంటే ఆయన ఏ వాక్యాన్ని అయితే సంఘం కోసం ఇచ్చాడో ఆ వాక్యం కాదు ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నది. ఆ వాక్యంతో కాదు మనం ఉదక స్నానం చేయబడుతున్నది. ఆ వాక్యాన్ని బట్టి కాదు మనం యేసు ప్రభుని గణపరుస్తున్నది. మనుషులు పెట్టినటువంటి కట్టడలు, పద్ధతులు. ఇది ఉన్మాదం, ఇది సాడిజం. యేసు ప్రభు వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు అపోస్తులతో. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. 18వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను చూడండి. క్షమించండి, 16 నుంచి నేను చదువుతాను చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని నేను అనాథగా వదిలిపెట్టి వెళ్ళట్లేదు. ఎలా వెళ్ళిపోతున్నాను? మీకు నేను పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చి వెళ్తున్నాను. యేసు ప్రభు ఉన్నంతకాలం సంఘం అంటే ఆయన అపోస్తలులు ఆయన వెంబడించారు. ఎప్పుడైతే యేసు ప్రభు వెళ్ళిపోయాడో వెంటనే ఎవరిని పంపించాడు? ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని. ఎందుకని ఒంటరిగా వదిలిపెట్టలేదు? మీరు యెరూషలేము నుంచి వెళ్ళకండి, ఎక్కడే ఉండండి, తండ్రి వల్ల విన్న వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి అని యేసు ప్రభు ఎందుకు చెప్పాడు? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడు, లేదా యేసు ప్రభు ఏం చెప్తాడు చూడండి. 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించరి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరుస్తూ ఉండెను. యేసు ప్రభు వారికి సహకారిగా ఉన్నాడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సహకారిగా ఉన్నాడు. ఎందుకని? మనం ఒంటరిగా ఉంటే పడిపోతాం, ఒంటరిగా ఉంటే శోధనకు లోనవుతాం, ఒంటరిగా ఉంటే మరలా
భ్రష్టత్వానికి, లోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మనతో ఎప్పుడు క్రీస్తు ఉండాలి, మనతో ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి లేఖనంతో నన్ను ప్రతినిత్యం ఆయన భద్రపరుస్తుంటే నాకు సహవాసం చేస్తూ ఉంటాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అది భౌతికమైనటువంటి విషయాల పట్ల భౌతికమైన అవసరాలు ఉంటాయి, భావోద్వేగపరమైనటువంటి అవసరాలు ఉంటాయి, నైతికమైన అవసరాలు ఉంటాయి, ఆధ్యాత్మిక అవసరాలు ఉంటాయి, ఆర్థిక అవసరాలు ఉంటాయి, సామాజిక అవసరాలు ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక వ్యక్తిలో ఉంటే సరైనటువంటి జోడి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి జత అని. ఇందులో ఏది మిస్ అయిపోయినా సరే అది జగడగొండి దాంతో కాపురం చేసినట్టు, లేకపోతే ముసురు దినవన కారు నీళ్లతో విసిగిపోయినట్టు లెక్క వస్తుంది. దాని బదులు అరణ్య భూమిలో నివసించడం మేలు. ఇది ఎందుకు చెప్పాడు అపోస్తలుడైన పౌలు అంటే ఇది క్రీస్తుని గురించి, సంఘాన్ని గురించి చెప్పాడు. మనం సంఘాన్ని చూజ్ చేసుకుంటున్నప్పుడు, వాక్యాన్ని చూజ్ చేసుకుంటున్నప్పుడు, సిద్ధాంతాన్ని తీసుకుంటున్నప్పుడు అది ఎలా ఉండాలంటే క్రీస్తుని మనకి, క్రీస్తు ప్రేమను మనకు ప్రతినిత్యం అర్థం చేయించాలి. క్రీస్తు మనలో కోరుకున్నటువంటి పరిశుద్ధతని, పవిత్రతని, ఆ కలంకం లేనటువంటి తనాన్ని ప్రతినిత్యం మనలో తీసుకొని రావాలి. అలాంటి సహవాసం మనకు కావాలి. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరవడం, ప్రార్థన చేయడం. ప్రార్థన అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నామని. ఎంతవరకు నేను చెప్పింది వివాహాన్ని గురించి కాదు. వివాహం అనేది మనకు అనుభవంలో ఉంది కాబట్టి దాన్ని అర్థం చేస్తూ క్రీస్తుని, సంఘాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన లేఖనాల్లో మనం ప్రతినిత్యం ఎదుగుతూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా మార్చాలనుకుంటున్నాడో, హేగే ఎలాగైతే ఎస్తేర్ని రెడీ చేశాడు అలా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తాడు. అలా కాకుండా మధ్యలో వచ్చిన మానవ కల్పిత పద్ధతులు కనుక మనం అవలంబిస్తే లేఖనానికి మనం దూరం అయిపోతాం. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, విశ్వాసం ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అలాగని రాజీ పడడం అంతకు మించి మంచిది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ప్రాణం పెట్టాడు? పరిశుద్ధాత్ముడు ఎందుకు మనల్ని లేఖనాల ద్వారా నడిపించాలనుకుంటున్నాడు? అపోస్తుల బోధలో, అపోస్తుల సహవాసంలో మనం నడవగలిగినప్పుడే ఏదైనా తోట అనుభవం మరలా మనకు దేవునితో ఏర్పడుతుంది. ఏదైనా తోటలో ఇరువురు కలిసి, దేవుడు లేనప్పుడు వీళ్ళిద్దరూ ఒకరికొకరు తోడు. ఆదాము జంతువులతో సహవాసం చేయలేడు, వీళ్ళిద్దరికి ఒకరికొకరు తోడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళేంత వరకు ఈ లోకంలో మనం ఒకరికొకరు తోడు కదా. ఎలాగ ఉండాలంటే లేఖనానుసారమైన బోధ, లేఖనానుసారమైనటువంటి సహవాసం, లేఖనానుసారమైనటువంటి సిద్ధాంతాలు. ఇందులో ఏదైనా కనుక మానవ కల్పిత పద్ధతి వస్తే కనుక క్రీస్తును మనకు దూరం చేస్తుంది, క్రీస్తును మనకి లేకుండా చేస్తుంది.